పార్టీ గుర్తు గల చీర ధరించడం ద్వారా ఒక సింబాలిక్ గా సేమ్ అదే రకమైన ఐడెంటికల్ శారీ ధరించి వచ్చారు. సర్వమార్త ప్రార్థనలు చేశారు. సో ఒక విధంగా వాళ్ళు వన్ మ్యాన్ షో చేశారు, అట్రాక్ట్ చేశారు. అంటే అందరూ ఏంటంటే షర్మిలతో కంపేర్ చేశారు, షర్మిల పార్టీ పెట్టి ఏం చేసింది ఏమైంది అని చెప్పి. బట్ ఆమె మాత్రం తను షర్మిలతో కంపేర్ చేసుకోవట్లేదు. ఆమె ఇంతకాలం ఏంది కవితక్క అని పిలిచారు కదా, ఇప్పుడు దాని బ్రాండ్ కవితక్క బై కవితమ్మగా ఆమె రీబ్రాండ్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఎందుకంటే కవితక్క అని పిలిపించుకున్నప్పుడు 18-19 సంవత్సరాల క్రితం అప్పుడు ఏజ్ వేరు, ఇప్పుడు ఏజ్ వేరు చెప్తూ కవితమ్మ అని చెప్పుకునే ప్రయత్నంలో భాగంగా ఆమె స్పీచ్లో 2 విషయాలు చెప్పారు. ఏంటంటే అమ్మ ఎప్పుడు కూడా కడుపు చూస్తుంది, జేబు చూడదు. అంటే బిడ్డల కడుపు చూస్తుంది అంటే తెలంగాణ ప్రజలకు సంబంధించిన కడుపు చూస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది అన్నది కాదు. జేబు చూడడం అంటే డబ్బులు ఎంత ఖర్చు అవుతాయి అన్నది కాదు. అమ్మ ఎప్పుడు కూడా కడుపు చూస్తుందని చెప్పి, నాకు అమ్మ అంటే ఇప్పుడు ఇద్దరు భారత రాజకీయాల్లో, ఇందిరమ్మ తమిళనాడులో, అమ్మ జయలలిత. సో ఇప్పటికీ ఇందిరమ్మ పేరు మీకు ఏ తండాలో పోయినా, ఏ గుడిసెలో పోయినా, ఏ దళిత గిరిజనులు వాళ్ళ దగ్గరికి వెళ్ళినా ఇందిరమ్మ పేరు ఇప్పటికీ ప్రతిధ్వనిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ఇవాళ ఆ ఓటు బ్యాంక్ ఉందంటే ఇందిరమ్మనే. ఇందిరమ్మ వచ్చిన ఓటు బ్యాంక్, ఇప్పుడు కొత్తగా వచ్చిన ఓటు బ్యాంక్. ఇప్పుడు వాళ్ళు చేసింది ఏం లేదు, ఇప్పుడు మిగతా వాళ్ళకి పేరు లేదు. నో డౌట్ ఇందిరమ్మ ఈజ్ అన్డిస్ప్యూటెడ్ టాలెస్ట్ లీడర్ ఇన్ ద కంట్రీ ఇవాళకి కూడా. ఆమె పేరు మీద కాంగ్రెస్కు ఓటు బ్యాంకులు ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీల్లో ఎస్పెషల్లీ బ్యాంకుల జాతీయకరణ కానీ మిగతావి చేసిన. ఇక తమిళనాడులో అమ్మ చనిపోయినా సరే అన్నాడీఎంకే ఆ పార్టీ ఏ విధంగా సస్టైన్ అయిందో మనం చూసాం. పోయినసారి కూడా ఆమె చనిపోయిన తర్వాత కూడా దాదాపు మంచి సీట్సే వచ్చాయి కేవలం అమ్మ పేరుతో. ఇంకా మమతా బెనర్జీ, అక్కడ దీది, మమతా బెనర్జీని కూడా అక్కడ అక్కానే పిలుస్తారు, దీది. ఒకసారి 2011లో అధికారంలోకి వచ్చిందంటే మమతా బెనర్జీ 15 ఏళ్ల పాటు పాలించారు. జయలలిత కూడా అన్నిసార్లు ముఖ్యమంత్రి అయ్యారు. సో తనను తాను అంటే షర్మిలతో వాళ్ళతో వీళ్ళతో కంపారిజన్ కాకుండా జయలలిత, మమతా బెనర్జీ, ఇందిరమ్మ ఇటువంటి వాళ్ళతో పోలిక తీసుకునే ప్రయత్నం కవిత మనకు ప్రసంగం ద్వారా చేసినట్టయింది. ఇక నుంచి కవితక్క బదులు కవితమ్మ, స్వయంగా వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్లో కూడా కవితమ్మ అని చెప్పి ట్వీట్ చేశారు. సో దట్ ఏంటంటే అన్ని వర్గాల వాళ్ళకి మరింత రిజునేట్ చేసే ప్రయత్నం చేశారు. తెలంగాణలోని అప్పుడు అక్కగా ఉన్న 3 కోట్ల మందికి ఒక అమ్మలాగా పరిణతి చెందాలని అనుకుంటున్నా. జయలలిత మీద అభిమానం అమ్మలాగా అంటే జయలలిత కోసం, జయలలిత చనిపోతే వేలాది మంది ఆత్మహత్య చేసుకున్నారు తమిళనాడులో. నేను జయలలిత చనిపోయే సమయంలో ఆ చివరి గడియల్లో నేను చెన్నైలో ఉన్నాను. అప్పుడు 2016లో ముఖ్యమంత్రి అయిన 4 నెలలకే ఆమె అపోలో హాస్పిటల్ అడ్మిట్ అయ్యి 2 నెలల పాటు ఉండి చివరిలో చనిపోయారు. చనిపోయినప్పుడు నేను చూశాను ఎంత చెన్నైలో అసలు ఒక ఇడ్లీ బండి కూడా తెరవలేదు. 2 రోజుల పాటు మాకు ఫుడ్ లేని పరిస్థితి, ఎందుకంటే ఏ హోటల్ లేదు, ఏది క్లోజ్ చేశారు. ఇంకా ఎట్లా అంటే అప్పుడు నేను తెలుగు ఛానల్ తరపున వెళ్ళాను, అక్కడేమో తమిళ్ లాంగ్వేజ్ మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడితే కనుక ఇంకా చివరి గడియల్లో ఉన్నప్పుడు హాస్పిటల్ ముందు అయిన వాళ్ళు బయట తీసుకుంటే వాళ్ళు అమ్మ 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 అని చెప్తున్నారు. తీసుకుందేమో నేను వెళ్ళిందేమో తెలుగు ఛానల్, వాళ్ళు మాట్లాడేదేమో తమిళం. కానీ వాళ్ళ అందరికీ వ్యూవర్స్కి మాత్రం అర్థమవుతుంది వాళ్ళు చెప్తుంది. అప్పుడు నేనేమన్నా అంటే వీళ్ళ భాష ఏందో తెలియదు కానీ భావం మాత్రం అర్థమవుతుంది. ఏంది భావం? అమ్మ పట్ల వాళ్ళకున్న భక్తి మాత్రం అర్థమవుతుందని నేను చెప్పాను. సో అంతగా అట్రాక్ట్, అంటే ఒక వేరే లాంగ్వేజ్ వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ వాటితో భాష తెలియకుండా భావం అర్థమైపోయింది. సో అంత పాపులర్ లీడర్, టాలెస్ట్ లీడర్ జయలలిత. సో జయలలిత తరహాలోనే మనం చూసాం ఇటీవల ఆమె వస్త్రధారణ కానివ్వండి, హెయిర్ స్టైల్ కానివ్వండి, జయలలిత మరపించేలా ఆమె చేస్తున్నారు. సో అంటే ఏదో చిన్న పార్టీ, చాలా పార్టీ, ముక్కలో బుట్టి పబ్బలో బోయాయి పార్టీలు అన్నవి చాలా ఉన్నాయి, చాలా ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి తెలంగాణలో. మధ్యలో నిలబడ్డాయి 3 పార్టీలు, తెలంగాణ రాష్ట్ర సమితి, మిగతా 2 పార్టీలు నేషనల్ పార్టీలు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ నిలబడ్డది, వైసీపీ వైఎస్ఆర్సీపీ నిలబడ్డది.
నాగం జనార్దన్ రెడ్డి తెలంగాణ నగారా సమితి పెట్టారు, కోదండరాం తెలంగాణ జనసమితి పెట్టారు, నరేంద్ర పార్టీ పెట్టారు, విజయశాంతి తల్లి తెలంగాణ పార్టీ పెట్టారు, విమలక్క పార్టీ పెట్టారు. ఇట్లా చాలా మంది పార్టీలు పెట్టారు. మొక్కలో పుట్టి పబ్బలో కలిసిపోయిన పార్టీలు ఎన్నో ఉన్నాయి తెలంగాణలో లాస్ట్ 15 సంవత్సరాల్లో. షర్మిల పార్టీ పెట్టారు, ఏమైంది మళ్ళీ కాంగ్రెస్లో విలీనం కావాలి. ప్రజారాజ్యం చిరంజీవి లాంటి మెగాస్టార్ పెట్టిన పార్టీ కూడా కలిసిపోయింది, కాంగ్రెస్ పార్టీలో కలిసిపోయింది. సరే జనసేన తమ్ముడు పెట్టిన పార్టీ మాత్రం నిలదొక్కుంది. సో పార్టీ పెట్టడం అంత ఈజీ కాదు, అంత ఈజీ కన్విక్షన్ కాదు. దానికి కూడా కారణం చెప్పారు. నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత కూడా నేను వెయిట్ చేశాను 1 yearగా, మళ్ళీ ఏమైనా మారుతారేమో అని. కానీ మారలేదు, అందుకనే 1 yearగా వెయిట్ చేసి ఇప్పుడు పార్టీ పెట్టాల్సింది అని చెప్పి పార్టీ పెట్టానని ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. తర్వాత గత అచీవ్మెంట్స్ గురించి కూడా చెప్పారు. బతుకమ్మ